This meeting is being recorded. Okay, so okay, what is active, what is passive transformations? చెప్పాను కదా, వాట్ ఈస్ యాక్టివ్, వాట్ ఈస్ ప్యాసివ్. సో యాక్టివ్ ఇన్ ద సెన్స్ నెంబర్ ఆఫ్ ఇన్పుట్ రికార్డ్స్ నాట్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ అవుట్పుట్ రికార్డ్స్. సో మనం ఏదన్నా సరే అంటే నెంబర్ ఆఫ్ రికార్డ్స్ చేంజ్ అయినా నెంబర్ ఆఫ్ రికార్డ్స్ సీక్వెన్స్ వచ్చేసి, సో ఫస్ట్ మనం 1 to 10 పంపిస్తే అది వచ్చేసి రివర్స్లో 10 to 1 వచ్చినా కూడా ఆర్డర్ చేంజ్ అయినట్టే కదా. సో ఇప్పుడు ఫస్ట్ రికార్డ్కి లాస్ట్ రికార్డ్ వస్తుంది, సో ఏమవుతుంది, రికార్డ్ అనేది చేంజ్ అవుతుంది. ఇఫ్ దెర్ ఈస్ ఎనీ చేంజ్ ఇన్ ద రికార్డ్, we can call it as a active transformation. If there is no change, then we can call it as a passive transformation. So example వచ్చేసి passive కి ఎక్స్ప్రెషన్ ట్రాన్స్ఫర్మేషన్. ఎక్స్ప్రెషన్ లో ఒక రికార్డ్ ఇస్తే ఫస్ట్ రికార్డే వస్తుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఫిల్టర్ లో ఫస్ట్ రికార్డ్ వస్తుంది, ఫస్ట్ రికార్డ్ మీద ఫిల్టర్ పెట్టిన రికార్డ్ వస్తుందా? నో, రైట్, ఇట్ విల్ నాట్ కమ్. సో రౌటర్ కూడా యాక్టివ్ ట్రాన్స్ఫర్మేషన్. సో ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ మల్టిపుల్ ఫిల్టర్స్, we can use a single router condition. So in the single router condition, we have a groups. ఒక గ్రూప్ వచ్చేసి ఒక ఫిల్టర్ లాగా. సో యూ కెన్ కన్సిడర్ ఈచ్ గ్రూప్ యాజ్ ఏ వన్ ఫిల్టర్. ఓకే, ఇఫ్ యూ క్రియేట్ ఏ గ్రూప్, ఆటోమేటిక్లీ దెర్ ఇస్ ఎ వన్ మోర్ డిఫాల్ట్ గ్రూప్ విల్ కమ్. ఓకేనా? సో ఈ డిఫాల్ట్ గ్రూప్ లో ఏమొస్తాయి అంటే, వాట్ ఎవర్ ద రికార్డ్స్ ఆర్ నాట్ మ్యాచింగ్ ఇన్ ద అబౌవ్ కండిషన్స్, దెన్ ఇట్ విల్ కమ్ ఇన్ ద డిఫాల్ట్. ఓకే, అది కూడా చెక్ చేద్దాం మనం. ఓకే, so let mapping created, then we will use this. సో ఏమేమి డిఫాల్ట్ ఆప్షన్ పెట్టుకోమని చెప్పినాను సెషన్ లో. వాళ్ళ డిఫాల్ట్ ఆప్షన్ మనం డిఫాల్ట్ గా ఏం పెట్టుకోవాలి, స్టాండర్డ్ గా చెప్పండి. fail parent option. So if you want to give the connections, we can give the connections, otherwise we can override the values. Okay, so number of session logs ఎక్కడ ఉంది, సో ఇది కూడా కాన్ఫిగ్ ఆబ్జెక్ట్ లో ఉంటుంది. సో నేను నెంబర్ ఆఫ్ లాగ్స్ అని చెప్పాను కదా, చూద్దాం ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టైం నార్మల్గా రన్ చేద్దాము, తర్వాత చూద్దాము, మీకు డిఫరెన్స్ చూపిస్తాను నేను. తర్వాత స్టాప్ ఆన్ ఎర్రర్ 0. సో ఇదే ఆల్వేస్ 1 పెట్టుకోండి. సో స్టాండర్డ్ వచ్చేసి ఆల్వేస్ 1 పెట్టుకోవాలి. డిఫాల్ట్గా మనకు 0 వస్తుంది, సో ఆల్వేస్ 1 పెట్టుకోండి. ఓకే, సోర్స్ క్వాలిఫైర్ టెస్ట్ schema should be target. ఓకే, దెన్ షార్టర్, ఇవన్నీ ఒక ఆప్షన్ వస్తే ఎక్స్ప్రెషన్. ఓకే, రౌటర్లో ఉండే కండిషన్స్. ఓకే, సో ఇప్పుడు నేను రౌటర్లో ఏం ఇవ్వలేదు. సో ఇప్పుడు ఎన్ని రికార్డ్స్ అవుతాయో చూద్దాం. ఓకేనా, స్టార్ట్ టాస్క్. ఇప్పుడు ఏమైంది, మనకి సోర్స్ నుంచి 27 రికార్డ్స్ వస్తే 2 టార్గెట్లకి 27 వెళ్ళాయి. ఎందుకు, ఫిల్టర్లో మనం ట్రూ ఇచ్చాం కాబట్టి. సో రౌటర్లో ట్రూ ఇచ్చాం కాబట్టి. అదే లెట్స్ గివ్ ద ఫాల్స్ కండిషన్. ఓకేనా, ఫాల్స్ ఇస్తే ఏమవుతుందో చూద్దాం. రిమూవ్ ద ట్రూ.
సో ఇవన్నీ చెక్ చేయమని చెప్పాను, మీరు చెక్ చేస్తారో లేదో, చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో ఇప్పుడు 0 0 వెళ్ళాలి, మీకు రికార్డ్స్ ఏమి వెళ్ళలేదు, ఫాల్స్ కండిషన్ పెడితే 0 0 వెళ్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి వచ్చేసి 1 అంటే ట్రూ, 0 అంటే ఫాల్స్. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒకవేళ ఎవరైనా ట్రూ ఆర్ ఫాల్స్ ఇవ్వకుండా 0 అని 1 ఇచ్చారనుకోండి, అది కూడా మీరు ఫాల్స్ అండ్ ట్రూ లాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి నేను ఏమి ఇస్తాను అంటే ఒక 0 ఇస్తాను, ఓకే, ఇక్కడ 1 ఇస్తాను. మీరు ఎక్కడైనా ట్రూ ఆర్ ఫాల్స్ బదులు 0, 1 కూడా ఇవ్వచ్చు. 0 అంటే ఫాల్స్, 1 అంటే ట్రూ. ఇక్కడ చూడండి, మనం ఏదైతే దానికి 1 ఇచ్చామో ఆ రికార్డ్స్ దానికి వెళ్ళిన 0 పెట్టిన దానికి 0 రికార్డ్స్, ఫాల్స్ అన్నమాట, ఫాల్స్ కండిషన్. క్లియర్? ఓకే, ఇప్పుడు నేను సెషన్ లాగ్ చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు ఇది ఎప్పుడు రన్ అయింది, టైం చూడండి, 9:28కి రన్ అయింది. సో మనకు 9:30 కూడా రన్ ఉంది. ఓకేనా? సో ఇప్పుడు ఈ సెషన్ లాగా ఓపెన్ చేస్తే మీకు ఏముందో చూపిస్తారు. ఇక్కడ ఏముంది, 9:30 ఉంది, టైం చూడండి 9:30. అంటే ఏమైంది, ఇది లేటెస్ట్ రన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏదైతే ఉందో లేటెస్ట్ రన్ ఓపెన్ అవుతుంది, దీన్ని ఓపెన్ చేస్తాను నేను. సో ఇది కూడా 9:30. సో ఏంటి, మీరు నెంబర్ ఆఫ్ సెషన్ రన్స్ 0 పెడితే అదేమవుతుందంటే లేటెస్ట్ రన్ మాత్రమే చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ చేంజ్ దట్ వాల్యూ. నేను ఒక 3 పెడుతున్నాను. ఓకే, 3 పెట్టి సేవ్ చేస్తున్నాను. లెట్స్ రన్ ఇట్, స్టార్ట్ టాస్క్. సో ఇప్పుడు ఇది ఏంది, 9:31 log. So you can see 9:31. సో ఇక్కడ ఇక్కడ 9:30 ఉందా, 9:30 ఉంది, మనకు 9:31 ఉంది. ఓకేనా? అలా అంటే 3 సెషన్స్ వరకు మీరు డిఫరెన్స్ లాగ్ చూసుకోవచ్చు. ఇట్ విల్ స్టోర్ ఓన్లీ లాస్ట్ 3 సెషన్స్. ఓకే, నెక్స్ట్ అది చూపిస్తాను, మళ్ళీ ఇంకోసారి చూపిస్తాలే. ఇప్పుడు రన్ చేసిన తర్వాత చేంజ్ చేద్దాం. ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటి, ఇక్కడ కండిషన్ ఏం పెట్టాలి చెప్పండి. కండిషన్, ఏం కండిషన్ పెడితే ఆల్టర్నేట్ రికార్డ్స్ వస్తాయి. Mod of next value. Mod mod of value is equal to 0. 0. సో ఇది ఒక కండిషన్. సేవ్ చేసినాను.
ఓకే, దీనిలో ఒక దాంట్లో 13 వెళ్ళినాయి, ఒక దాంట్లో 14 వెళ్ళినాయి ఆల్టర్నేట్ రికార్డ్స్. ఓకేనా? సో ఇప్పుడు మీరు ఈ 3 సెషన్ లాగా చూసుకోవచ్చు. ఎప్పుడు రన్ అయింది? 9:30కి రన్ అయింది. 9:30కి రన్ అయింది. ఇక్కడ సీదా 9:30 లాగ్. ఓకే, నెక్స్ట్ 9:31కి రన్ అయింది. 9:31 నెక్స్ట్ యూ కెన్ సీ ద 9:31 సెషన్. 9:31 ప్రీవియస్గా ఏమైంది? ఏదైతే లేటెస్ట్ రన్ అయిందో అదే వచ్చింది కదా. ఇప్పుడు చూడండి ఇక్కడ 9:34. యూ కెన్ సీ ద 9:34 లాగ్స్. ఓకేనా? క్లియరా? నెంబర్ ఆఫ్ సెషన్ లాగ్స్ సైజ్. ఓకే, లెట్స్ చెక్. ఇప్పుడు ఏమైంది మనకు? నేనేం చెప్పాను? డిఫాల్ట్ గ్రూప్ వచ్చేసి ఏవైతే కండిషన్ సాటిస్ఫై కాదో దాంట్లోంచి వస్తాయని చెప్పాను. సో నేనేం చేస్తానంటే ఇక్కడ దీన్ని తీసేసి నేను డిఫాల్ట్ గ్రూప్ నుంచి ఇస్తున్నాను. ఏమేమి ఎన్ని రికార్డులు వస్తాయో చూస్తాను. సో అడుగుతారు డిఫాల్ట్ గ్రూప్ లో ఎన్ని రికార్డులు వస్తాయని అడుగుతారు. చెక్ ఇట్ అవుట్. సో రీఫ్రెష్. రీఫ్రెష్ అవ్వట్లేదు. మ్యాపింగ్ సేవ్ చేశాను. జస్ట్ కండిషన్ చేంజ్ అయినా కానీ సో ఇక్కడ చూడండి, డిపార్ట్మెంట్లోకి ఎన్ని అని వెళ్ళినాయా? వెళ్ళలేదు. ఎందుకంటే ఆల్టర్నేట్ రికార్డ్స్ కాబట్టి. ఆల్టర్నేట్ రికార్డ్స్ ఆల్రెడీ మన గ్రూప్స్ లో కండిషన్ ఇచ్చినాం కాబట్టి అది ఫస్ట్ గ్రూప్ సెకండ్ గ్రూప్ లోకి వెళ్తుంది. ఓకే, సో నేను ఇంకా ఏమి ఇవ్వచ్చు? సో అది కరెక్ట్గా రావాలంటే సో ఈ కండిషన్ మారద్దాం. సెకండ్ కండిషన్ అనేది ఈ వాల్యూ కాకుండా నెక్స్ట్ వాల్యూ నాట్ ఇన్ 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. ఈ కండిషన్ ఇచ్చాను, నాట్ ఇన్ పెట్టాను అనమాట. ఓకే, సో నాట్ ఇన్ ఇలా కాదు. నాట్ ఇన్ ఎలా పెడతారు? ఆపరేటర్స్ యూస్ చేయండి. ఆపరేషన్ ఇన్ కండిషన్ కూడా ఉంటుంది ఫంక్షన్స్ లోకి వెళ్తే. ఆపరేటర్స్ లో ఇన్ ఉండదు కదా. జస్ట్ ఈ నాట్ ఈక్వల్స్ ఆప్షన్ ఉంటుంది. నాట్ ఈక్వల్ టు ఆప్షన్ అన్ని పెట్టలేం కదా, అట్లా పెట్టలేము. ఎట్లా పెడితే ఒక్కోటి పెట్టుకుంటూ పోవాల్సిందే. నాట్ ఈక్వల్ టు ఆప్షన్ అన్నిటికీ ఎట్లా పెడతాం? ఇక్కడ చూడండి ఇన్ ఉంది. సో ఇప్పుడు ఇన్ మీద సెలెక్ట్ చేస్తే ఇక్కడ చూపిస్తుంది చూడండి. సో ద వాల్యూ సెట్ as ఎక్స్ప్రెషన్ వాల్యూ 1 వాల్యూ. ఇక్కడ ఏం చేయాలంటే నాట్ ఇన్ అట్లా పెట్టుకోవాలి. ఇక్కడ కాంటెక్స్ సో నాట్ ఇన్ ఈ వాల్యూ ఇక్కడ పెట్టుకుని ఇట్లా పెట్టాలి. సో నాట్ ఇన్ వచ్చేసి ఇలా పెట్టాలి. ఇన్ఫర్మేటికల్ కొంచెం డిఫరెంట్. సేమ్ ఇప్పుడు ఏంటి మనకు డిఫాల్ట్ గ్రూప్ లో కూడా రావాలి మనకు. ఓకేనా? దీంట్లో ఎన్ని రికార్డ్స్ వచ్చినాయి? 5 రికార్డ్స్. 1 సెకండ్.
సో ఓకేనా? సో ఇవి 5 రికార్డ్స్, ఎందుకంటే మనం నాన్ మ్యాచింగ్ రికార్డ్స్ కాబట్టి 5 రికార్డ్స్ దీంట్లో వచ్చినాయి. ఓకేనా? క్లియరా? సో డిఫాల్ట్ గ్రూప్ మనం ఈ డిఫాల్ట్ గ్రూప్ లో ఏమేమి రికార్డ్స్ వస్తాయంటే అబౌవ్ కండిషన్స్ లో అబౌవ్ గ్రూప్స్ ఏవైతే నాట్ మ్యాచింగ్ ఉన్నాయో, అంటే మామూలు ఫిల్టర్లు అయితే ఏమవుద్ది, ఫిల్టర్ కండిషన్ నాట్ మ్యాచ్ అంటే ఫిల్టర్ కండిషన్ సాటిస్ఫై కాకపోతే రికార్డ్స్ అన్ని ఫిల్టర్ అయిపోతాయి. వీ కెనాట్ టేక్ ద రిమైనింగ్ రికార్డ్స్, వాట్ ఎవర్ ద మిస్ మ్యాచ్ రికార్డ్స్ వీ కెనాట్ టేక్ ఇట్. బట్ ఇన్ ద రౌటర్ కండిషన్, ఇన్ ద రౌటర్ ట్రాన్స్ఫర్మేషన్ వీ కెన్ టేక్ ఇట్ ఫ్రమ్ ద డిఫాల్ట్. క్లియర్? అర్థమవుతుందా? డిఫాల్ట్ అంటే అన్ని రికార్డ్స్ వస్తాయండి అందులో. అదే నేను పైన మనం ఇప్పుడు కండిషన్ ఇచ్చాము, ఇందాక ఏమో ఇచ్చాము, ఆల్టర్నేట్ రికార్డ్స్ కి 2 కండిషన్స్ ఇచ్చేసాము. 2 కండిషన్ సాటిస్ఫై అయితే మనకి డిఫాల్ట్ లో 0 వస్తాయి. ఓకే. ఓకేనా? సో అబౌవ్ కండిషన్స్ లో రికార్డ్ ఏదైనా సాటిస్ఫై కాకపోతే అది డిఫాల్ట్ లోకి వస్తుంది. మీరు ఏదైతే కండిషన్స్ ఇచ్చారో ఆ కండిషన్స్ లో ఆ రికార్డ్ ఏదైనా సాటిస్ఫై కాకపోతే ఆ రికార్డ్ మాత్రమే డిఫాల్ట్ లోకి వస్తుంది. సో సాటిస్ఫై అయితే మనం మరి ఖచ్చితంగా కానీ ఇక్కడ మరి 27 వచ్చేసినాయి కదన్నా. 27 ఇదేం సోర్స్, ఇది సీక్వెల్ లో ఉండే సోర్స్ ఇది. సో ఇక్కడ దీని ఏమైంది, 13 వచ్చినాయి, డిఫాల్ట్ గ్రూప్ వచ్చినాయి. ఎందుకు? మనం కండిషన్ ఇచ్చున్నాం కదా. ఇక్కడ ఏం కండిషన్ ఇచ్చాము, నేను ఇప్పుడు మ్యాప్ చేసినది డిపార్ట్మెంట్ మ్యాప్ చేసిన డిఫాల్ట్ నుంచి. సో ఇక్కడ ఏమి ఇచ్చాను కండిషన్, నేను 10 దాకా గ్రూప్స్ లో నాట్ ఇన్ పెట్టేసి 11 దాకా ఇచ్చేస్తున్నా. అంటే ఇట్లా ఎన్ని రికార్డ్స్ వస్తాయి మనకు, 1 2 3 4 ఎన్ని వస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2తో జాయిన్ చేసాం కదా, అంటే 02 ఇది 1 2 3 4 5 6 రికార్డ్స్. 6 ప్లస్ ఎన్ని వచ్చినాయి, 6 ప్లస్ 5 11. యాక్చువల్గా ఎన్ని రావాలి మనకు, ఓకే ఇప్పుడు దీంట్లో 5 వస్తున్నాయి కదా, దాంట్లో ఎన్ని వస్తాయి చూద్దాం. ఆల్రెడీ మ్యాప్ చేయొచ్చు. ఓకే దీంట్లో 16 రికార్డ్స్ వస్తున్నాయి. 16 15 ఎంతది నెంబర్ విష్ణు? 16. ఓకే 16 ప్లస్ 19 ఎంత? ఇక 29 ఎందుకు వచ్చినాయి చెప్పండి. ఇప్పుడు మనకు దీంట్లో 16 వస్తున్నాయి సెకండ్ దాంట్లో. ఓకే దీంట్లో 13 వస్తున్నాయి. టోటల్ కలిపితే 29 కదా. మనకు సోర్స్ లో 27 ఉన్నాయి. ఎందుకు చెప్పండి? సో కండిషన్ ఏంటి ఇక్కడ, కండిషన్ ఏమి ఇచ్చాం మనం, నాట్ ఇన్ ఇచ్చేసి నెంబర్స్ ఇచ్చున్నాం. ఓకేనా? అంటే ఈ 11 రికార్డ్స్ కాకుండా మిగతా ఎన్ని ఇక్కడ వస్తాయి అన్నమాట. అంటే మొత్తం 27 రికార్డ్స్ లో 16 రికార్డ్స్ ఇక్కడ వస్తాయి. ఎందుకంటే ఇది ఒకటి నాట్ ఇన్ కాబట్టి మిగతా 16 రికార్డ్స్ ఇక్కడ వస్తాయి. ఓకే సో వీటిలో మ్యాచ్ కానీ 16 లో ఇంకెన్ని ఉంటాయి మిగతాయి మనకు, లో ఆల్టర్నేట్ రికార్డ్స్ ఏం వస్తాయి, ఆ మిగిలిన 5 ఇక్కడ వస్తున్నాయి మనకు డిఫాల్ట్. ఓకేనా? అర్థమైందా? సో ఈ కండిషన్ ఏదైతే సాటిస్ఫై కాదో అవి మాత్రమే వస్తాయి. చంద్రశేఖర్ అర్థమైందా? ఓకే. సో మీరు సింపుల్ గుర్తుపెట్టుకోండి, ఈ కండిషన్ సాటిస్ఫై కాలేదా ఈ కండిషన్ చెక్ చేసుకుంటుంది, ఈ కండిషన్ సాటిస్ఫై కాకపోతే డిఫాల్ట్ లోకి వస్తుంది. ఒకవేళ ఇక్కడ ఏదైనా కండిషన్ సాటిస్ఫై అయితే, బట్ ఒక కండిషన్ వచ్చేసి ఒక రికార్డ్ వచ్చేసి మల్టిపుల్ గ్రూప్స్ లో మ్యాచ్ అయినా కూడా ప్రతి గ్రూప్ లో నుంచి వస్తుంది, బట్ డిఫాల్ట్ లో రాదు.
ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ మనం చూడండి నాట్ ఇన్ వచ్చేసి ఇక్కడ ఒక సెకండ్ ఓకేనా. సో ఇది కండిషన్ కింద రౌటర్ కండిషన్. ఏమైనా డౌట్ ఉందా రౌటర్ లో? హలో చూసాను వాయిస్ చిన్నగా వస్తుంది. ఇప్పుడు క్లియరా? అన్న ఇప్పుడు సపోజ్ ఒక 3 డిపార్ట్మెంట్స్ ఉన్నాయనుకోండి. మనం అంటే ఇక్కడ ఆల్టర్నేటివ్ 1 లో ఒక డిపార్ట్మెంట్, ఆల్టర్నేటివ్ లో 10, 20 అని ఇచ్చాను. ఇంకా 30 డిఫాల్ట్ ఉంది. అప్పుడు 3 టార్గెట్ టేబుల్స్ ఇచ్చేసి కనెక్షన్స్ ఇచ్చేసి సో ఎగ్జిక్యూట్ చేస్తే 10, 20 అలా సపరేట్ అయిపోతాయి ఆటోమేటిక్గా. సపరేట్ అవుతాయి. ఇంకా డిఫాల్ట్ మనం ఏమి ఇవ్వనవసరం లేదు కదా, ఏం మెన్షన్ చేయాలి. ఇక్కడ మన దగ్గర 3 డిపార్ట్మెంట్స్ ఉంటే 2 డిపార్ట్మెంట్స్ వచ్చేసి కండిషన్ లో ఇచ్చేసాం. ఓకే, కండిషన్ థర్డ్ ఏంటి? ఫస్ట్ గ్రూప్ లో డిపార్ట్మెంట్ 10 అని ఇవ్వాలి. సెకండ్ కండిషన్ లో డిపార్ట్మెంట్ ఇన్ అని చెప్పేసి 20, 30 అని ఇస్తావు. 20 ఒకటే ఇస్తావా? ఓకే, 20 అవుట్. ఇంకా 30కి మనం ఏం మెన్షన్ చేయని అవసరం లేదు. అవసరం లేకుండా డిఫాల్ట్ తీసుకోవచ్చు. డిఫాల్ట్ వెళ్ళిపోతుంది కదా 30 డిఫాల్ట్. అంటే ఇప్పుడు 3 గ్రూప్స్ వస్తాయి కదా, నువ్వు 2 గ్రూపులు క్రియేట్ చేసినా 3 గ్రూపులు వస్తాయి. ఆ 3వ గ్రూప్ ని ఇక్కడ నుంచి తీసుకోవచ్చు, వర్క్ అవుద్ది అలా కూడా. బట్ ఎవరు అట్లా చేయరు, ఎందుకంటే కండిషన్ అనేది స్పెసిఫై చేయాలి కదా. ఇంకేదైనా వస్తాయి వేరేటీ వచ్చినప్పుడు, వేరేటీ కూడా దాంట్లోకి వెళ్తాయి కదా. నీకు సోర్స్ నుంచి వచ్చేది కన్ఫర్మేషన్ అయ్యి ఉంటే నువ్వు అట్లా చేసినా కరెక్టే. బట్ యాజ్ పర్ స్టాండర్డ్స్ అనేది నువ్వు గ్రూప్ నేమ్స్ డిఫైన్ చేయాలి ఖచ్చితంగా. ఇది ఓన్లీ ఫర్ దాన్ని ఏమంటారు, ఎర్రర్ రికార్డ్స్, ఎర్రర్ హ్యాండ్లింగ్, ఎర్రర్ హ్యాండ్లింగ్ అంటారు. డిఫాల్ట్ గ్రూప్ ని ఎర్రర్ హ్యాండ్లింగ్ అంటారు. ఓకేనా? నెక్స్ట్ నేను ఈమెయిల్ టాస్క్ అది చెప్పిన సెషన్ లెవెల్లో చెప్పేస్తాను, లేకపోతే ఇంకేం చెప్తాను ఇప్పుడు. ఓకే, లేకపోతే జాయిన్ ట్రాన్స్ఫర్మేషన్ డిస్కస్ చేద్దాం. ఓకే, 10 minutes టైం ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి జాయినర్ ట్రాన్స్ఫర్మేషన్. సో జాయినర్ ట్రాన్స్ఫర్మేషన్ దేనికి వాడుతాం మనం? జాయినర్ దేనికి వాడతాం? 2 టేబుల్స్ జాయిన్ చేయాలి. సో మనకు సోర్స్ క్వాలిఫైర్ కూడా ఉంది కదా, సోర్స్ క్వాలిఫైర్ లో వీ కెన్ యూజ్ అ జాయినర్. ఓకే, వెన్ ఇఫ్ ద సోర్స్ వాట్ ఎవర్ ద 2 tables if it in the same database. ఓకేనా, సేమ్ డేటాబేస్ అయి ఉంటే వీ కెన్ యూజ్ ద source qualifier to join the 2 tables. But if it is a different table or different if it is a file, ఓకేనా, ఏదైనా ఫ్లాట్ ఫైల్ అయితే మటుకు మీరు సోర్స్ క్వాలిఫైర్ లో ఆప్షన్స్ ఏమి ఉండవు. ఫ్లాట్ ఫైల్ చెప్తాను నేను, బట్ ఇప్పుడే చెప్తున్నాను ఎందుకంటే జస్ట్ ఐడియా ఇస్తున్నాను. ఫ్లాట్ ఫైల్కి వచ్చేసి ఈ ఆప్షన్స్ ఏవి ఎనేబుల్ అవ్వవు, అన్ని డిజేబుల్ లో ఉంటాయి. ఈ ఆప్షన్స్ అన్ని ఉంటాయి కానీ అన్ని డిజేబుల్ లో ఉంటాయి. సో మీరు జాయిన్ చేసుకోవాలంటే ఖచ్చితంగా జాయినర్కి వెళ్ళాలి. ఫైల్ అయితే మటుకు ఖచ్చితంగా జాయినర్ ట్రాన్స్ఫర్మేషన్కి వెళ్ళాలి. ఓకే, సో లెట్స్ చెక్ ద జాయినర్ ట్రాన్స్ఫర్మేషన్. సో న్యూ మ్యాపింగ్, సో m_emp_bpt_join. ఓకేనా, సో ఈ 2 టేబుల్స్ జాయిన్ చేస్తాము. సోర్స్లు ఏమేమి ఉన్నాయి మనకు? సో ఎంప్లాయీస్, డిపార్ట్మెంట్స్. నార్మల్గా అయితే మనం ఏం చేసాము, ఒక సోర్స్ క్వాలిఫై చేసి ఈ సోర్స్ లో ఉండే దాంట్లో చేసి జాయిన్ చేసి. బట్ ఇక్కడ ఏమవుతుంది, అప్పుడు నేనేం చెప్పాను, రెండింటికి కలిపి ఒకటే కనెక్షన్ ఇస్తాను. బట్ ఈ టేబుల్ డిఫరెంట్ కనెక్షన్, ఈ టేబుల్ డిఫరెంట్ కనెక్షన్ అయితే మటుకు సింగిల్ సోర్స్ క్వాలిఫైర్ కనెక్షన్ వర్క్ కావాలన్నమాట. ఓకే, సో నెక్స్ట్
జాయినర్ ట్రాన్స్ఫర్మేషన్. సో జాయినర్ వచ్చేసి దీన్ని జాయినర్ ట్రాన్స్ఫర్మేషన్. సో జాయినర్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకుంటాను. సో జాయినర్కి వచ్చేసి జాయినర్లో మనకు ఎన్ని టైప్స్ ఆఫ్ జాయిన్స్ ఉంటాయి ఇన్ఫర్మాటికాలో? వీ హ్యావ్ ఏ 4 టైప్స్ ఆఫ్ జాయిన్స్. ఓకే, మాస్టర్ జాయిన్, డీటెయిల్ ఇన్నర్ జాయిన్, ఇన్నర్ నార్మల్ జాయిన్ ఉంటుందని. సో దీంట్లో టైప్స్ చూపిస్తాను. ఇక్కడ చూడండి నార్మల్ జాయిన్, మాస్టర్ అవుటర్, డీటెయిల్ అవుటర్, ఫుల్ అవుటర్. అంటే నార్మల్ జాయిన్ అంటే ఇన్నర్ జాయిన్, మాస్టర్ అవుట్ అంటే లెఫ్ట్ అవుటర్ జాయిన్, డీటెయిల్ అవుటర్ అంటే రైట్ అవుటర్ జాయిన్, ఫుల్ అవుటర్ జాయిన్. సో ఇవి ఉంటాయి అన్నమాట. ఓకే, సో మీరు ఏదైతే ఫస్ట్ టేబుల్ తీసుకుంటారో అది డీటెయిల్గా తీసుకుంటుంది. సెకండ్ టేబుల్ వచ్చేసి మాస్టర్గా తీసుకుంటుంది. ఇట్లాను ఇది ఫస్ట్ ఇచ్చేది డీటెయిల్గా తీసుకుంటుంది, సెకండ్ టేబుల్ ఇచ్చేది మాస్టర్గా తీసుకుంటుంది. చూడండి, సో ఇవన్నీ నేను రికార్డ్స్ అన్ని మళ్ళీ మ్యాప్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ మేనేజర్ ఐడి 1 వచ్చి ఉంటుంది అండ్ ఎంప్లాయీ ఐడి 1, డిపార్ట్మెంట్ ఐడి 1 కూడా వచ్చింది. ఈ 2 ఐడి ఎందుకంటే సేమ్ ఉన్నాయి. ఇక్కడ చూడండి ఏ సోర్స్ ఏ టైప్ అనేది. ఓకేనా, మీరు మాస్టర్ అవుటర్ చేశారంటే డీటెయిల్ టేబుల్లోంచి వస్తుంది డేటా అంతా. డీటెయిల్ అవుటర్ చేశారంటే మాస్టర్ టేబుల్ ఉంటుంది, ఏదైనా నాన్ మ్యాచింగ్ రికార్డ్స్. ఓకే, లెట్స్ సీ. సో ఫస్ట్ we will use the normal join. Before that we need a table, right? టార్గెట్ టేబుల్లో డిపార్ట్మెంట్ నేమ్ ఉండేదా మనం చేసాం కదా. లెట్స్ టేక్ ఏ టార్గెట్. ఓకే, డిపార్ట్మెంట్ నేమ్ ఉంది కదా, ఇక్కడ డిపార్ట్మెంట్ ఐడి ఉంది. డిపార్ట్మెంట్ నేమ్ తీసుకురాలి కదా మనం. సరే, ఫుల్ నేమ్లో డిపార్ట్మెంట్ నేమ్ ఇద్దాము. ఓకే, మీ యాప్ ఈస్ auto link by name. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే డిపార్ట్మెంట్ నేమ్ వచ్చేసి ఫుల్ నేమ్లో ఇస్తాను. ఓకే, సో జాయిన్ కండిషన్ టైప్ నేను ఏం జాయిన్ చేస్తున్నాను ఇక్కడ. సో నార్మల్ జాయిన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఎప్పుడైనా సరే నల్స్ అనేది ఇన్ ద మాస్టర్ హైయెస్ట్ వాల్యూ, అంటే నల్స్ నాట్ ఈక్వల్ టు కాబట్టి మనం ఎప్పుడైనా సరే వీటిని ముందు రావాలా వెనక రావాలని సెలెక్ట్ చేసుకోవచ్చు. నల్స్ అనేది హైయెస్ట్ ప్రయారిటీ, లోయెస్ట్ ప్రయారిటీ. ఓకే, ఆ వాల్యూ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. సేవ్ ఇన్వాలిడ్. ఎందుకు? ఈ జాయిన్ కండిషన్ ఇవ్వలా కాదు, కండిషన్ ఇవ్వలేదు. కండిషన్లో we need to create a condition. ఏం జాయిన్ కండిషన్ క్రియేట్ చేద్దాం? డిపార్ట్మెంట్ ఐడి ఈక్వల్ టు డిపార్ట్మెంట్ ఐడి. ఓకేనా, సో ఇంకోటి కావాలంటే మనకి ఇక్కడ మేనేజర్ ఐడి కూడా ఉంది. వీ కెన్ యూజ్ ద మేనేజర్ ఐడి అండ్ కూడా మేనేజర్ ఐడి క్రియేట్. సో యూ కెనాట్ పర్ఫార్మ్ అపార్ట్ ఫ్రమ్ ద ఈక్వల్ ఆపరేటర్ ఇన్ ద జాయినర్ ట్రాన్స్ఫర్మేషన్. సో జాయినర్ ట్రాన్స్ఫర్మేషన్లో ఈక్వల్ కాకుండా ఇంకేం ఆపరేషన్స్ పర్ఫార్మ్ చేయలేదు. ఓకే, సేవ్. సో వ్యాలిడ్. Okay, let's create a session for this. First join వేలు ప్రాపర్టీస్లో మన సెషన్ లాగా ఇప్పుడు నేను చేంజ్ చేయట్లేదు. స్టాప్ అని 2.0 పెడతాను. మీకు ఇందాక చూపించాను, ఎందుకంటే అన్ని లాగ్ సేవ్ అవుతాయి. రెండు వచ్చినాయి చూడండి. మామూలుగా మనం ఫస్ట్లో జాయిన్ చేసినప్పుడు సోర్స్ క్వాలిఫైర్తో జాయిన్ చేస్తే ఒకటే కనెక్షన్ ఉంటుంది, కానీ ఇక్కడ రెండింటికి మీరు హెచ్ఆర్ అని సెలెక్ట్ చేసుకోవాలి.
target, we can select one normal. సో దీంట్లోంచి మనకు 107 వస్తున్నాయి, దీంట్లో 27 రికార్డ్స్ వస్తాయి. సో మిగతా ఎన్నైతే మ్యాచింగ్ రికార్డ్స్ ఉన్నాయో అన్ని టార్గెట్లకి. ఓకేనా, 32 రికార్డ్స్. ఫుల్ నేమ్లో మన డిపార్ట్మెంట్ నేమ్ వస్తుంది. డిపార్ట్మెంట్ నేమ్ తీసుకోలేదు కాబట్టి ఫుల్ నేమ్లో డిపార్ట్మెంట్ నేమ్ ఇచ్చాను. క్లియరా? నార్మల్ చేయండి. సో ఇఫ్ యూ వాంట్ టు యూజ్, సరే మీరు ఏం చేస్తారంటే నాకు ఇక్కడ నార్మల్ జాయిన్ బదులు ఇక్కడ రిమైనింగ్ 3 జాయిన్స్ ఉంటాయి. మాస్టర్ ఆర్డర్ చేస్తే ఎన్ని వస్తాయి, డీటెయిల్ ఆర్డర్ చేస్తే ఎన్ని వస్తాయి, ఫుల్ ఆర్డర్ చేస్తే ఎన్ని వస్తాయి నాకు చెప్పండి. మీరు రన్ చేస్తేనే తెలుస్తుంది అది, ఒక్కో దాంట్లో ఎన్ని వస్తాయో నాకు చెప్పండి. ఓకేనా? సో జాయినర్ ట్రాన్స్ఫర్మేషన్లో మీరు డిఫాల్ట్గా ఏం తీసుకోవాలంటే ఎక్కడైతే తక్కువ రికార్డ్స్ ఉంటాయో దాన్ని మనం మాస్టర్గా తీసుకోవాలి, ఎక్కడైతే ఎక్కువ రికార్డ్స్ ఉంటాయో దాన్ని డీటెయిల్గా తీసుకోవాలి. ఎక్కువ రికార్డ్స్ ఉంటే దాన్ని ఫస్ట్లో పెట్టుకొని ట్రాక్ చేసుకుంటే అది డీటెయిల్గా వస్తుంది. తక్కువ రికార్డ్స్ తక్కువ కాలమ్స్ ఉండేదాన్ని మనం మాస్టర్గా తీసుకుంటాం. ఓకేనా? సో ఇది మీరు జాయినర్ ట్రాన్స్ఫర్మేషన్ రన్ చేస్తున్నారంటే ఖచ్చితంగా క్యాచ్ చేసుకుంటారు అన్నమాట. సో మాస్టర్ టేబుల్ని క్యాచ్ చేసుకుంటుంది బేస్డ్ ఆన్ ద జాయినింగ్ కండిషన్. మీరు ఏదైతే జాయినింగ్ కండిషన్ ఇస్తున్నారో ఆ జాయినింగ్ కండిషన్కి క్యాచ్ చేసుకుంటాం. క్యాష్ అంటే ఏం తెలుసా? వాట్ ఈస్ క్యాష్? టెంపరీ మెమరీ లొకేషన్. టెంపరీగా మెమరీ తీసుకుంటాం. అంటే ఒక జాయిన్ చేయాలంటే ఏం చేయాలి? సో ఈ రికార్డ్ కంపేర్ చేసుకోవాలి కదా. ఇది జాయిన్ ట్రాన్స్ఫర్మేషన్ ఏం చేస్తుంటే మనం ఇక్కడ ఏ జాయిన్ కండిషన్ ఇచ్చామో, ఓకేనా, ఇక్కడ కండిషన్లో ఏ కాలమ్స్ అయితే ఇచ్చామో మాస్టర్ టేబుల్లోకి వెళ్ళేసి ఆ కాలమ్స్ని క్యాచ్ చేసుకుంటుంది అనమాట. ఓకేనా? మాస్టర్ టేబుల్ ఆ కాలమ్స్ని క్యాచ్ చేసుకొని సో టేబుల్తో ఒక్కొక్క రికార్డు కంపేర్ చేస్తూ వస్తుంది. సో మనకు ఇది ఇంటర్వ్యూలో ఏం అడుగుతారంటే why we need a less number of records in the table ni master కి ఎందుకు తీసుకోవాలనుకుంటే so that will create a cache backend. That is the reason we need to take it as a master table, less number of records, we need to take it as a master table. Okay na? లెస్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ అంటే మనం ఈ జాయిన్ కండిషన్ లో ఉండే డిస్టింక్ట్ వాల్యూస్ అన్నమాట. డిస్టింక్ట్ వాల్యూస్ కాదు, మొత్తం వాల్యూస్లే. సో ఇప్పుడు ఏదైతే దీంట్లో మనం డిస్టింక్ట్ ఎన్ని ఉంటాయి, డిపార్ట్మెంట్ టేబుల్ ఎన్ని రికార్డ్స్ ఉంటాయి, 27 రికార్డ్స్ ఉంటాయి. ఎంప్లాయీ టేబుల్లో 107 రికార్డ్స్ ఉంటాయి. బట్ వీఆర్ టేకింగ్ ఓన్లీ 2 కాలమ్స్, రైట్? 2 కాలమ్స్ లో కూడా 27 రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి 27 48 రికార్డ్స్. ఓకేనా? ఇక్కడ ఎన్ని రికార్డ్స్ ఉంటాయి? ఇక్కడ డిపార్ట్మెంట్ ఐడి ఉంటే, డిపార్ట్మెంట్ ఐడీలు తక్కువ ఉన్నాయి అనుకో, అప్పుడు మనం దీన్ని మాస్టర్ టేబుల్గా తీసుకుంటాం. ఎక్కడైతే వాల్యూస్ తక్కువ ఉంటే దాన్ని మాత్రమే మనం మాస్టర్ టేబుల్ తీసుకోవాలి. దీంట్లో 27 ఉంది, దీంట్లో 107 ఉంది కదా, అందుకని దీన్ని మాస్టర్గా తీసుకున్నాం, దీన్ని డీటెయిల్గా తీసుకున్నాం. సో మాస్టర్ టేబుల్ అనేది క్యాషింగ్ అవుతుంది కాబట్టి క్యాషింగ్ టైం కోసం మనం తక్కువ రికార్డ్స్ ఉండేదాన్ని మాస్టర్ టేబుల్ తీసుకుంటే పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ ఉంటుంది. ఓకేనా? రేపు షార్టర్ ట్రాన్స్ఫర్మేషన్ చెప్తాను. సో జాయినర్కి షార్టర్ ట్రాన్స్ఫర్మేషన్ ఇస్తే ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది, ఇంకా పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ షార్టెడ్ ఇన్పుట్ ఆప్షన్ ఉంటుంది. సో ఈ ఇన్పుట్ ఆప్షన్ ఎనేబుల్ చేస్తే షార్టింగ్ అనమాట. షార్టర్ అంటే అసెండింగ్ గా డిసెండింగ్ గా చేసుకునేదాన్ని. ఒక లెట్స్ డిస్కస్ చేద్దాం. సో మీరు ఒకవేళ జాయినర్కి షార్టర్ ట్రాన్స్ఫర్మేషన్ పెట్టాలి అంటే రెండింటికి పెట్టాలి. ఓకేనా? ఇది సీక్వెన్స్ జనరేటర్, షార్టర్ ఏది మై A to Z, ఇది షార్టర్ ట్రాన్స్ఫర్మేషన్. A to Z ఉండే షార్టర్ ట్రాన్స్ఫర్మేషన్ సెలెక్ట్ ఆల్, షార్టర్ సెలెక్ట్ ఆల్.
ఓకేనా? సో దీంట్లో మనం మెన్షన్ చేయాలి అసెండింగ్ గా డిసెండింగ్ గా, కోడ్స్ వచ్చేసి అసెండింగ్ గా డిసెండింగ్ గా సెలెక్ట్ చేసుకో. డిపార్ట్మెంట్ ఐడి ఒకటే తీసుకుంటాం కాబట్టి మనం రెండు కాలమ్స్ తీసుకున్నాం కదా. సో ఆ రెండు కాలమ్స్ ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. కీ కాలమ్స్ పెట్టుకొని అసెండింగ్ సెలెక్ట్ చేస్తాను ఇక్కడ. ఓకే, డిఫాల్ట్ వస్తుంది. సో ఇక్కడ కూడా మనం ఎంప్లాయ్ ఐడి అండ్ మేనేజర్ ఐడి అసెండింగ్ డిసెండింగ్ సెలెక్ట్ చేస్తాం. ఓకే 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 ఇక్కడ మనం షార్టెడ్ ఇన్పుట్ ఆప్షన్ ఎనేబుల్ చేస్తాం. షార్టెడ్ ఇన్పుట్ ఆప్షన్ ఎనేబుల్ చేసి మీరు షార్ట్ ఇవ్వలేదంటే ఫెయిల్ అవుతుంది. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి, నేను సేవ్ చేస్తున్నాను. సో మీరు అది కూడా ట్రై చేయండి. షార్టెడ్ ఎనేబుల్ ఆప్షన్ ఎనేబుల్ చేసి షార్టెడ్ తీసేసి చూడండి. ఓకేనా? మీకు పర్ఫార్మెన్స్ ఏం డిఫరెన్స్ కనపడుతుంది, నేను చెప్తున్నా ఒక ఆప్షన్. జాన్యువరి ఇస్ నాట్ షార్టెడ్. దెన్ మనం షార్ట్ చేసాం కదా, ఇది ఇట్లా షార్ట్ కాకుంటే షార్ట్ ఫెయిల్ అని వస్తుంది. ఎందుకని ఇది మేనేజర్ ఐడి ఇచ్చినట్టున్నారు. మేనేజర్ ఐడి మేబీ అక్కడ మేనేజర్ ఐడి ఫస్ట్ ఉంది కదా, మేబీ అలాగే సీక్వెన్స్ కూడా సేమ్ అలాగే సేవ్ వ్యాలిడ్ అగైన్ ఫెయిల్. ఎవరు ఒక దాంట్లో ఎంప్లాయ్ ఐడి ఇచ్చినట్టున్నారు, చూడండి ఒకసారి. ఇక్కడ స్టార్టింగ్ లోనా? సో ఈ రెండు మేనేజర్ ఐడి డిపార్ట్మెంట్ ఐడి డిపార్ట్మెంట్ కరెక్ట్ గానే ఉంది కదా, మనం ఏం చేంజ్ చేయలేము. మేనేజర్ ఐడి డిపార్ట్మెంట్ ఐడి, మేనేజర్ ఐడి డిపార్ట్మెంట్ జాయిన్ కూడా ఆ రెండు మీద చేస్తాం. మేనేజర్ ఐడి మేనేజర్ ఐడి డిపార్ట్మెంట్ ఐడి. Started input of not treated లో ఆప్షన్ ఇచ్చాను.
డిపార్ట్మెంట్ ఐడి ఎక్కడో ఏదో ఇష్యూ డెసిమల్ so let's give one value for now. ఇది ముందుకి వెనక్కి ఎందుకు మారింది అట్లా? నేను డిపార్ట్మెంట్ ఐడి ఫస్ట్ ఉండాలి మనం మార్చిన సో దీంట్లో కూడా తీసేస్తాం. ఓకే, జాయిన్ కండిషన్ లో కూడా ఒక కండిషన్ సక్సెస్ అయింది. డిపార్ట్మెంట్ ఐడి షార్ట్ చేసేటప్పుడు ఎప్పుడు ఇష్యూ వస్తుంది. సరేలే, ఓకే, రేపు చూద్దాం ఇది. సో ఇక్కడ దాకా క్లియర్గా మామూలుగా అయితే షార్టర్ వాడాలి. షార్టర్లో వాడినప్పుడు షార్టర్ ఇన్పుట్ పెట్టుకున్నప్పుడు షార్టర్ అయితే ఖచ్చితంగా వాడాలి. ఓకేనా, క్లియర్? సో మీరు ట్రై చేయండి, రెండు కాలమ్స్ కూడా షార్ట్ పెట్టి ఎందుకు షార్ట్ అవ్వట్లేదు చూడండి. రెండు సేమ్ వేలోనే షార్ట్ అవ్వాలి. ఎందుకు కావట్లేదో చూడండి మీరు. ఇక్కడ దాకా క్లియరా? షార్టర్లో వచ్చేసి మీరు షార్టర్లో కూడా డిస్టింక్ట్ ఆప్షన్ అనేది ఎనేబుల్ చేసుకోవచ్చు. డిస్టింక్ట్ ఆప్షన్ ఎనేబుల్ ఎక్కడెక్కడ ఉంటుందంటే షార్టర్, సోర్స్ క్వాలిఫైర్. సో ఏదైనా ఫైల్ ఉంటే మనం షార్టర్ పెట్టుకొని డిస్టింక్ట్ ఆప్షన్ ఇక్కడ ఎనేబుల్ చేసుకుంటాం. ఓకేనా? సో మీకు కేస్ సెన్సిటివ్ కావాలా, కేస్ సెన్సిటివ్ వద్దని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటారు. ఓకే, ఓకేనా? సేమ్ ఆప్షన్స్. సో ట్రై చేయండి. సో ఏమైనా ఇష్యూస్ ఉంటే పింగ్ చేయండి. సో మీరు ఏం చేయాలి ఇప్పుడు? నాకు ఒక్కొక్క జాయిన్లో ఎన్ని రికార్డ్స్ వస్తున్నాయి, ఏది మేనేజర్ ఐడితో డిపార్ట్మెంట్ ఐడితో జాయిన్ చేసినాక ఒక్కొక్క జాయినర్లో ఎన్ని రికార్డ్స్ వస్తున్నాయి నాకు చెప్పాలి. క్లియర్? రిక్వైర్మెంట్ క్లియరా? ఓకే, ట్రాన్స్ఫర్మేషన్స్ బిఫోర్ సోర్స్ క్వాలిఫైర్ ఏమన్నా యూజ్ చేసుకోవచ్చా, ఓన్లీ ఆఫ్టర్ సోర్స్ క్వాలిఫైర్? ఆఫ్టర్ సోర్స్ క్వాలిఫైర్. సోర్స్ ఉంటేనే కదా ఏమైనా ట్రాన్స్ఫర్మేషన్స్ వాడతాం. సోర్స్ తో పాటు సోర్స్ క్వాలిఫైర్ ఖచ్చితంగా వస్తుంది. దాని తర్వాత ఇంకేదైనా ట్రాన్స్ఫర్మేషన్స్ వాడుకోవాలి. దాని తర్వాత ఏ ట్రాన్స్ఫర్మేషన్? సోర్స్ క్వాలిఫైర్, టార్గెట్ అనేది కన్ఫర్మ్. మిగతా మధ్యలో ఏ ట్రాన్స్ఫర్మేషన్స్ అయినా వాడుకోవచ్చు. ఓకేనా? ఓకే.